గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న హంద్రి బక్కెరవాగు నగరంలోని ఆనంద్ థియేటర్ వద్ద రోడ్డుపైకి చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన పలు సంఘాల నాయకులు. నగర మున్సిపల్ కార్యాలయం వద్ద 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్ దీక్షకు పలువురు అధికార పార్టీ కార్పొరేటర్ల మద్దతు. జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వక్కెరవాగు పొంగి పొరడంతో వరద నీరు పలు ప్రాంతాలలోకి పోటెత్తింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. నేడు ఉదయం గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో నగరంలో గంటకు వరద పెరిగి ఆనంద్ థియేటర్ వద్ద రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. ఓల్డ్ బస్టాండ్, బాపూజీ నగర్, కడక్పుర, గనిగల్లి, జోహరాపురం తదితర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న మరో 2 రోజుల్లో భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తన వార్డులోని సచివాలయం అడ్మిన్ శ్రీకాంత్ బదిలీని నిరసిస్తూ 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్ నిరసన దీక్షకు 2వ రోజు భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని బదిలీ చేశారని తెలియజేశాడు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలోనూ ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తున్నారని, కానీ కార్పొరేషన్ అధికారులు దళితుణ్ణి కాబట్టి నా పట్ల వివక్షత చూపుతున్నారని, కాబట్టే తాను నిరసన దీక్ష కూర్చున్నానని తెలిపారు. ఆయనకు మద్దతుగా కార్పొరేటర్లు కె మునెమ్మ, కటారి పల్లవి, కృష్ణకాంత్ మరియు దళిత సంఘాల నాయకులు కామతం పరశురాం, హుస్సేన్, ఏసన్న, నాగపూరి వన్నెప్ప, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. నేను ఒక దళితురాలని, ఇలా ఒక అడ్మిన్ని చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయడము ఏమన్నా సబబుగా ఉందా? మా వార్డులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి చేయట్లేదు. మాకు ఎవరు ఎమ్మెల్యే ముందుకొచ్చి మాకు సమస్యలు చేయట్లేదు. ఇప్పటి వరకు క్రాంతి తన అడ్మిన్ కోసం చేస్తున్నాడు ఈ దీక్ష. ఆయన సొంత పనుల మీద కాదు, సొంత దాని మీద కాదు, ఏదో కావాలని కాదు. ఒక జగనన్న అభిమాని అట్లా ట్రాన్స్ఫర్ చేయడం ఏమన్నా పద్ధతిగా ఉందా? ఆయన జగనన్నకి చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు అందరు కలిసి. మా వార్డులో కూడా మాకు సమస్యలు ఉన్నాయి, అవి చేయడం లేదు. వీటి గురించి కూడా నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ ఈ దీక్ష కూర్చొని ఆ అడ్మిన్ని మళ్ళీ చేర్చుకునే వారికి మేము, లేకపోతే ఈ దళితులమనని మేము ఎదురు చెప్పినాం అనుకోండి, మా భర్తలను కొట్టించడం ఇలాంటివి జరిగినాయి. మేము ఇవన్నీ ఎదుర్కొని వచ్చే మేము ఈరోజు ఇట్లా దీక్ష చేయాల్సిన పని వచ్చింది. అధికార పార్టీలో ఉండి మా సమస్యలు మాకు పరిష్కారం కాకపోతే ఇంకా మేము ఎందుకు ఉండి, అందుకు మేము ఈ దీక్ష చేస్తున్నాము. ట్రాన్స్ఫర్ చేసినందుకు నేను కూర్చున్నాను. జగనన్న సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోవడం చేసిన ఆయన తప్ప, జగనన్న కోసం ఎంతో కష్టపడేసి ఆయన శాలరీలో జగనన్న చేయూత ప్రోగ్రాము, జగనన్న 0 వడ్డీ ప్రోగ్రాము, అమ్మ ఒడి ప్రోగ్రాము, దిశ యాప్ ప్రోగ్రాము ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టేసి చేసినాడు. కానీ అట్లాంటి వాళ్ళకి జగనన్న అభిమానికే ఇట్లా జరుగుతుంటే కేవలం ఎందుకు జరిగిందని చెప్పేసి నేను కమిషనర్ గారిని అడిగితే ఎమ్మెల్యే గారు ఒత్తిడి పెట్టున్నారండి, ఎమ్మెల్యే గారు చెప్పినందుకు మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి అడిగినారు. ఎమ్మెల్యే గారికి ఒక్కసారి నేను అడగాలనుకుంటున్నాను. 52 మంది కార్పొరేటర్లు ఉన్న సాట 9 మంది టీడీపీ వాళ్ళు గెలిచినారు. 9 మంది టీడీపీ గెలిస్తే కానీ ఎక్కడ కాకుండా ఒక్కటే 12వ వార్డులో మాత్రమే 2 కోఆప్షన్ నంబర్లు ఇచ్చినారు. 2 కోఆప్షన్ నంబర్లు ఇచ్చినారానికి కానీ కూడా ఎందుకంటే దళితుడు ఉన్నాడా, ఆ దళితుడు ఎదగకూడదని చెప్పేసి చూస్తున్నారు. నేను ప్రజల నుంచి ఎన్నుకొని వచ్చిన వాడిని, జగనన్న బీఫామ్ మీద గెలిచి వచ్చిన వాడిని, జగనన్న ఫోటో పెట్టుకొని గెలిచి వచ్చిన వాడిని. మీరు కూడా జగనన్న ఫోటో పెట్టుకొని గెలిచి వచ్చిన వాళ్ళే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగనన్న పాదయాత్ర చేసి జగనన్న రెక్కల కష్టం మీద మనమంతా పైకి వచ్చినాము. అట్లాంటి జగనన్న అభిమానికి ఈ విధంగా జరుగుతున్నందుకు నేను నిరసనగా ఈరోజు కూర్చున్నాను.
ఎన్ని రోజులకైనా ఇవ్వండి మీరు ఆర్డర్ కాపీ, ఎన్ని రోజులైనా కానీ ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందర కూర్చుంటాను నేను. ఈ విషయంలో నేను మాత్రం అడ్మిన్ యథాస్థితిగా 29 సచివాలయంలో కేటాయించేంత వరకు నేను మున్సిపల్ ఆఫీస్ ముందరనే కూర్చుంటా. ఏమన్నా జరగని ఈ విషయంలో మాత్రం దళితులు అనేది ఒక దళితులు అని చెప్పేసి ఒక చిన్న చూపు చూస్తున్నారు. సచివాలయాలలో సరిగ్గా పని చేయని వారిని దాదాపు 40 మందికి పైగా బదిలీ చేశామని కార్పొరేటర్ అసోసియేషన్ నాయకురాలు తెలిపారు. 12వ వార్డు సచివాలయంలో పలు సమస్యలు ఉన్నాయని అవి పరిష్కారం చేయమన్నందుకే అక్కడ సచివాలయ అడ్మిన్ శ్రీకాంత్ను బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఇలా రోడ్లెక్కడం సరి అయింది కాదని తెలిపారు. మరోవైపు రైల్వే ప్రసాద్ మాట్లాడుతూ 12వ వార్డు సచివాలయ అడ్మిన్ సిబ్బందిని వేధిస్తున్నారని, వాటికి సంబంధించిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కూడా ఉందని మీడియాకు వివరించారు. అడ్మిన్స్ గాని ఈ మధ్యకాలంలో 44 మందిని ట్రాన్స్ఫర్ చేశారండి. సరిగా ఒక వార్డు నుంచి షిఫ్ట్ అయితే కనీసం అక్కడైనా బాగు చేస్తారన్న ఉద్దేశంతో కమిషనర్ గారు చేశారు. అంతెందుకండి, నా వార్డులో 2 లేడీస్ శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళు పర్వాలేదు బాగానే పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి సపోర్ట్ లేదు, బాగానే పనిచేస్తున్నారు అన్నా కూడా నా వార్డు నుంచి శానిటరీ సెక్రటరీస్ను పక్క వార్డుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగితే లేదండి, యూజర్ ఛార్జెస్ లేడీస్ కలెక్ట్ చేయలేకపోతున్నారు, అందుకని చేస్తున్నాము మేము. అక్కడ జెంట్స్ వేస్తే కానీ మీ వార్డులో ఎక్కువ కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి, అందుకని చెప్పి చేస్తున్నామన్న తర్వాత నేను అర్థం చేసుకుని సర్లేండి అని చెప్పి నేను ఊరుకోవడం జరిగింది. అలాగే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ దీని నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి కమిషనర్ గారు, మేయర్ గారు ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్కరు కోఆప్షన్ మెంబర్స్ అయితే మీ వాళ్ళంతా అక్కడ ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తున్నాడు ఆయన అడ్మిన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడం వల్లనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. నాకు కొంత టైం ఇస్తే, అంటే ఇలాగే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ దీని నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి కమిషనర్ గారు, మేయర్ గారు ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్కరు కోఆప్షన్ మెంబర్స్ అయితే మీ వాళ్ళంతా అక్కడ ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తున్నాడు ఆయన అడ్మిన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడం వల్లనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. నాకు కొంత టైం ఇస్తే, అంటే ఇది ఎట్లుందంటే దళితులను అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు ఇలా కక్ష సాధింపు చర్యలు వర్గము ఇట్లా ఉండకుండా ఉంటే బాగుంటుందని కోరుతున్నాను. దాదాపు నాకు అట్లనే జరుగుతుందని అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మనమంతా ఒక పార్టీకి సంబంధించి మనం అధికార పార్టీలో ఉన్నాము, ఏదైనా కూడా ఏ సమస్య అయినా కూడా పరిష్కరించుకోగలుగుతాము. ఇలా వీధికి ఇట్లా ధర్నాలు చేయడం అయితే పద్ధతి కాదు. ఆల్రెడీగా అన్న మీద ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి. ఆడపిల్లలు చేపట్టుకున్నా అని చెప్పేసి, ఆడపిల్లల్ని వాళ్ళ జీతాలు రాకుండా చేయడం అని చెప్పేసి అతని పైన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆల్రెడీ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ మీద ఎవరు ఆ వ్యక్తి మీద. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ గారు ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటాడు? అతను తప్పులు చేసుకొని అతను అంతా మిస్బిహేవ్ చేసుకొని ఆల్రెడీ అతని మీద మన కమిషనర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ రాస్తే 40 మందిలో అతని పేరు కూడా ఉంది. ఎవరెవరైతే పనిచేయదో పార్టీ మన సచివాలయంలో అతని పేరు కూడా ఉంది. అలాంటప్పుడు అనవసరంగా దురుద్దేశంతో ఎమ్మెల్యే గారిని లాగి దళితుల వ్యతిరేకమైన రాజకీయం చేయకూడదు. ఇది పైన ఇది కూడా పార్టీ పెద్దలు, మా ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ, నగర అధ్యక్షులు కానీ, మా ప్రెసిడెంట్ అన్న మన మంత్రాలయం ఎమ్మెల్యే గారు నాగరెడ్డి అన్న గారు కానీ, సజ్జల సార్ కానీ, మన అలాగే మన మంత్రి గారు బుగ్గన రాజు సార్ కానీ వాళ్ళ దృష్టి తీసుకుపోతాం. ఇది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకొని అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. ఏమన్నా ఉంటే పార్టీ పెద్దలు ఇంతమంది ఉండు, నువ్వు అది ఆ బేస్ కాదు. అది ఏది నువ్వు కూర్చొని ధర్నా చేయడము, ఆడ బాసుని ఆడ పాలాభిషేకం చేసి అది చేయడము తప్పు. అది పార్టీ 4-5 స్టెప్పులు, ఆ స్టెప్పులు నువ్వు పరిష్కారం కానప్పుడు నెక్స్ట్ స్టెప్ నువ్వు వెళ్ళిపోవాలని. కానీ మిగతా కావాలని కేవలం ఒక ఎమ్మెల్యేని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాము. మా దళితులంతా సురక్షితంగా ఉన్నాం. కర్నూలు నగరంలో ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో అంత దళితులము, ప్రతి వార్డులో ప్రతి ఒక్కరు ఆయన ఎంత ఉండము. ఆయన మా తోడు, ఆయన తోడు మేము ఉన్నాం, మా తోడు ఆయన ఉన్నాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత మహిళలు, ఆడలకు ఆయన నమ్ముకునేది ఒక్కరినే, కర్నూలు ప్రజల్ని, బాసుని, మన సీఎం గారిని నమ్ముకున్నాడు. ఆయనకి ఏం కాదు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేడు నగరంలో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలో 45 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరామని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. 2017వ సంవత్సరం నుండి అరియర్స్ చెల్లించి ప్రభుత్వం ఉద్యోగులకు జనవరి 1వ తేదీ నుండి వేతన సవరణ అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ నుండి వేతన సవరణ చేశారని దీనికి సంబంధించిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు హెల్త్ స్కీముల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ఏపీపీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఐక్యవేదిక నిర్ణయం మేరకు 26 జిల్లా కలెక్టర్లకు మా సమస్యల మీద మెమోరాండం సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న దరిమిలా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులతో కలిసి ఈరోజు కలెక్టర్ గారు బిజీగా ఉండడం వల్ల మేము డిఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడమైనది. ముఖ్యంగా మేము ఏపీపీటీడీలోకి చేరిన తర్వాత ఆర్టీసీ నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సానుకూలంగా స్పందించి ఏదైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో అక్కడి నుంచి సరైన స్పందన లేకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సమస్యలు మెమోరాండం ద్వారా విన్నవించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మరి మాకున్న సమస్యలు గతంలో మా యాజమాన్యానికి 45 డిమాండ్లతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ వాటి మీద కూడా యాజమాన్యం వైపు ఉండేటువంటి స్పందన రానందున మరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గత నెలలో అందరి ఉద్యోగంతో సంతకాల సేకరణ చేయించి ఆ సంతకాలు సేకరించిన నివేదన పత్రాలని మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మరి ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో మరి అందజేయడం జరిగింది. మరి దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని ఆశిస్తున్నాను. ఏవీ రెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ మాకు ఏదైతే 2017 అరియర్స్కి సంబంధించి యాజమాన్యం వైపు నుండి అరియర్స్ చెల్లించాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మధ్య మరి ప్రభుత్వ ఉద్యోగులకి జనవరి 1 నుండి మరి వేతన సవరణ అమలు చేశారు. మాకు ఇక ఈ నెల అక్టోబర్ నెల నుండి వేతన సవరణ చేశారు. దానికి సంబంధించి కూడా అరియర్స్ని కూడా చెల్లించాలని, అదేవిధంగా ఈహెచ్ఎస్లో కొన్ని ఇబ్బందులు ఎదురున్నాయి వాటిని కూడా పరిష్కరించాలని, మరి అదేవిధంగా ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలు వాళ్ళకి సంబంధించి బెడ్ విన్నర్ స్కీమ్ సంబంధించి చాలా రోజులుగా దాదాపు 2015 నుండి మరి ఆర్టీసీ కార్మికుల పిల్లలు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా త్వరితగతిన ఉద్యోగాలకి చర్యలు చేపట్టాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఆటో ఢీకొట్టిన ఘటన జిల్లాలోని పత్తికొండలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. పత్తికొండ శివార్లోని ఆదోని రహదారిలో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న గోపాల్ సిబ్బందితో కలిసి పట్టణ శివార్లలోని వాహనాలను తనిఖీ చేపట్టారు. రోడ్డుపై నిల్చుని వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆదోని వైపు నుంచి పత్తికొండకు వస్తున్న ఆటో నేరుగా ఎస్ఐను ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఎస్ఐను చికిత్స కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఎస్ఐ గోపాల్ ను కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేపట్టారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వాలంటరీ వ్యవస్థతో అవినీతి రహితంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలియజేశారు. నగరంలోని 14వ వార్డులో శానిటేషన్, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వారితో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంభాషించారు. ఇంతకు ముందు మనకు గేర్లో హాస్పిటల్ లేదు. ఏమి ఇంతకు ముందు ఇట్లా ఇంటింటికి వచ్చి తిరిగి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని కనుక్కునే వ్యవస్థ అనేది లేదు. ఇదంతా తీసుకొని వచ్చింది ఒక్కటే ఒక మంచి జగన్. ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇట్లాంటి వ్యవస్థ. మీ పనులు కూడా మన ప్రభుత్వము జగనన్న వాలంటీర్ని పెట్టి మీ పనులు మొత్తము వాళ్ళతో చేపించి మీరు ఎక్కడ ఇంటి నుంచి ఒక అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా మీ పనులన్నీ చేసి మీకు అన్ని పథకాలు లంచాలు లేకుండా డైరెక్ట్ మీ చేతుల్లో మీ బ్యాంకులో పడేటట్టు చేస్తుంది. లేదంటే లంచం ఇవ్వకపోతే పని అయ్యేది కాదు ఇంతకుముందు. కానీ ఈరోజు లంచం లేకుండా మీ ప్రతి ఒక్క ఇంటికి మేలు జరుగుతుంది. పిల్లలకు అమ్మఒడి కానీ, పెద్దలకు పెన్షన్ కానీ, 18,000 జీవితా కానీ, మళ్ళీ పొదుపులో ఆసరా సున్నా వడ్డీ కానీ, చిన్న వ్యాపారం చేసుకుంటా అంటే
జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు నీట మునిగిపోయాయి. గత 3 రోజులుగా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో పంట పొలంలోకి వర్షం నీరు చేరి చేతికి వచ్చిన పంట నీట మునిగి నష్టాలు తెచ్చిపెడుతుందన్నారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రతి పంట పూర్తిగా నీట మునిగి కాయలు రాలిపడే స్థితిలో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న హంద్రి, బక్కెరవాగు, నగరంలోని ఆనంద్ థియేటర్ వద్ద రోడ్డుపైకి చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన పలు సంఘాల నాయకులు. నగర మున్సిపల్ కార్యాలయం వద్ద 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్ దీక్షకు పలువురు అధికార పార్టీ కార్పొరేటర్ల మద్దతు.